మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే ఆయా వార్డుల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ నేతల్లో హడావిడి మొదలైంది. ఎక్కడికక్కడ సమావేశాలు, లెక్కలు, లాబింగ్లు చేస్తుండటంతో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. అయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పోలిస్తే వేములవాడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దక్షిణ కాశీగా పేరుగంచిన రాజరాజేశ్వర స్వామి క్షేత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా గుర్తింపున్న పవిత్ర స్థలం కావడంతో వేములవాడ పేరు రాజకీయంగానూ మారుమోగుతుంది. వేములవాడ ఆలయంలో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్కు ప్రత్యేక ఆహ్వానం ఉండడం ఆనవాయితీ. దీంతో వేములవాడ మున్సిపల్ చైర్మన్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ పోస్టు. ఒకసారి ఆ కుర్చీలో కూర్చుంటే పేరు రాజకీయ వర్గాల్లో మారుమోగడం ఖాయం. ఇదే కారణంగా ఈ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్ ఉండడంతో పోటీ నామమాత్రంగా సాగింది. కానీ ఈసారి బీసీ జనరల్ కావడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎవరి వ్యూహం వర్కౌట్ అవుతుంది అన్న ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే ఆయా వార్డులలో అభ్యర్థులు లెక్కలు వేస్తూ ఎవరి మద్దతు ఎవరికి ఉంటుంది, ఎంతమంది కౌన్సిలర్లు అవసరం అనే అంశాలపై లోతైన చర్చలు మొదలయ్యాయి. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే గట్టి కసరత్తులు జరుగుతున్నాయి. అవసరమైతే పార్టీలు మారడానికి వెనకాడనని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్తో జరగనుండడంతో అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్తో పాటు పార్టీ గుర్తు కూడా కీలక పాత్ర పోషించనుంది. దీంతో ఏ పార్టీలో ఉంటే లాభమో అనే అంశంపై పలువురు ఆశావాహులు గుట్టుగా మంతనాలు సాగిస్తున్నారు. మొత్తానికి ఈసారి వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ మలుపులు, పార్టీ మార్పులు, పవర్ గేమ్స్తో మరింత రసవత్తరంగా చేరనున్నాయి. చైర్మన్ కుర్చీ ఎవరిని వరించబోతుంది, చివరి నిమిషంలో ఏ రాజకీయ డ్రామా చోటు చేసుకుంటుందో అన్నది వేచి చూడాల్సింది. అయితే అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొన్ని వార్డులలో 2-3 అభ్యర్థులు కూడా తమకు టికెట్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై ఒత్తిడి తెస్తున్నారు. కాగా నియోజకవర్గ ముఖ్య కేంద్రం కావడంతో ఈసారి తప్పకుండా మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయిస్తామని ఆశావాహులకు చెప్తున్నారు. పలు పార్టీలలో సర్వేలు చేస్తూ ఎవరు మెరుగైన అభ్యర్థి అన్నది పూర్తి అంచనాకు రాలేకపోతున్నట్టు సమాచారం. 2 రోజుల్లోగా అధికారికంగా అభ్యర్థులకు ఖరారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా బీఆర్ఎస్ నాయకులు చెలిమిడ లక్ష్మీ నరసింహారావు కూడా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.